R9 టీవీ నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్న వంటేరు ప్రతాప్ రెడ్డి. కొలనుపాకలో స్వయం మహిళా కుటీర పరిశ్రమలను ప్రారంభించిన సంతోష్ గౌడ్. 466 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే. రామగుండం పోలీస్ కమిషనరేట్లో నూతనంగా ఏర్పడిన 4 పోలీస్ స్టేషన్లు ప్రారంభం. కంపెనీ దవాఖానాలో సమస్యల పరిష్కారం కొరకై పోరాటం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 31వ ఆవిర్భావ దినోత్సవం. 717 మందికి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పత్రాలను అందజేసిన భువనగిరి ఎమ్మెల్యే. ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆవేదనకు గురైన పారిశుద్ధ కార్మికుడు. గద్దర్ ఫౌండేషన్ కు 3 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని పేర్కొన్నారు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కేటీఆర్ కు కోర్టు నోటీసులు పంపించడం అత్యంత హేయమైన చర్యగా భావించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి కుట్రలకు తెరలేపుతోందన్నారు వంటేరు ప్రతాప్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రైతన్నకి పోయిన యాసంగి మరియు వానాకాలం రైతు బంధును ఎగ్గొట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాల ఎగవేతలలో, ఇచ్చిన హామీల ఎగవేతలలో, అబద్ధపు అసత్యపు ప్రచారాలలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారన్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రైతు భరోసా వేస్తామని చెప్పి మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. స్థానిక సంస్థలు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో లబ్ధి పొందేందుకు కేటీఆర్కి నోటీసులు పంపి విచారణ పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ కి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తెర లేపిందన్నారు. కేసీఆర్, హరీష్ రావులకు కూడా కమిషన్ నోటీసుల పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఇచ్చిన హామీలను విఫలమై పూటకొక మాటతో నోటీసుల పేర్లతో కాలయాపన చేస్తూ రేవంత్ రెడ్డి రాజకీయ లబ్ధి పొందుతూ కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ ఒక్కసారి తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి, ప్రజల్ని నమ్మించి వంచడానికి రైతు భరోసా రైతులందరికీ ఈ నెలాఖరులోగా వేస్తాం, అదేవిధంగా స్థానిక సంస్థలు కూడా ఈ నెలాఖరులోగా డిక్లేర్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. జనరల్ ఎలక్షన్లలో అమలు కానటువంటి హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రైతు రుణమాఫీ చేయక, పోయిన వర్షాకాలంలో రైతు భరోసా ఇవ్వలేదు, పోయిన యాసంగిలో రైతు బంద్ ఇవ్వలేదు, రైతులందరికీ రుణమాఫీ కాలేదు. పార్లమెంట్ ఎలక్షన్లలో వెంకటేశ్వర స్వామి మీద ఒట్లు పెట్టుకొని, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్లు పెట్టుకొని, ఏడిపాయల దుర్గమ్మ మీద ఒట్లు పెట్టుకొని ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకొని 8 పార్లమెంట్ సీట్లు గెలిచింది. మళ్ళీ ఒక్కసారి తెలంగాణ ప్రజల్ని నమ్మించి మోసం చేయడానికి రైతు భరోసా పూర్తి స్థాయిలో ఇస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది ప్రజల్ని మోసం చేయడమే. ప్రజలకు బాగా తెలుసు ఏ విధంగా మోసం చేయాలో రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. అందుకే ప్రజల్ని ఎప్పుడు నమ్మించి వంచి మోసం చేస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా రైతాంగానికి వర్షాకాలం సీజన్ వచ్చింది, కనీసం యూరియా కానీ, డిఏపి కానీ, విత్తనాలు ఏవి కూడా అందుబాటులో లేవు. వచ్చే రోజులలో యూరియా కోసం మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రభుత్వానికి దూరదృష్టి లేదు, రైతాంగం మీద ప్రేమ లేదు. కాబట్టి రైతాంగం కూడా ఆలోచించాలి. గత ప్రభుత్వ కాలంలో జీలుగా విత్తనాలు అడ్వాన్స్గా పెట్టినాం, యూరియా, డిఏపి
అన్నీ కూడా అడ్వాన్స్లో ఉంచి రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసినాం. కానీ ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మోసం దగ వాళ్ళ పంపకాలలోనే ఉంది. వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవడానికి టైం కేటాయిస్తుంది తప్ప ప్రజల కోసము పరిపాలన కోసం ఎక్కడో టైం కేటాయించట్లేదు. అదే కాకుండా ఇలా కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం, కమిషన్లు వేయడం, హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం, అదేవిధంగా మన కేటీఆర్ గారికి ఏసీబీ నోటీసులు ఇవ్వడం, ఏదో రకంగా ఆ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మేము వాళ్ళు ఇచ్చిన హామీల మీద వాళ్ళ వైఫల్యాల మీద ఎప్పటికప్పుడు వెండగడతా ఉన్నాం, ఎప్పటికప్పుడు నిలదీస్తూ ఉన్నాం, ప్రజల్ని చైతన్యం చేస్తూ ఉన్నాం. దాన్ని జీర్ణించుకోలేనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. దాన్ని ఆ విషయాన్ని ఈ ప్రజలలో తీసుకెళ్లేసరికి ప్రజలలో ప్రభుత్వం ఫెయిల్ అయింది, అట్టర్లీ ఫ్లాప్ అయింది అన్నటువంటి విషయం ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎక్కడ 10 మంది కూర్చున్నా కూడా ఈ తుచ్చమైనటువంటి ప్రభుత్వం, ప్రజలకు అందుబాటులో లేని ప్రభుత్వం, ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వం అని మాట్లాడుకుంటున్నారు. అలాంటి సమయంలో మరి ప్రజల్ని డైవర్ట్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఎంతసేపు ఈ నోటీసుల పరంపర కొనసాగుతూ ఉంది. యాక్చువల్గా ఇలా కమిషన్లో ఇలా కేసీఆర్ గారు అటెండ్ అయ్యారు, హరీష్ రావు గారు అటెండ్ అయ్యారు, రేపు కేటీఆర్ గారు కూడా మండే నాడు తప్పకుండా అటెండ్ అవుతారు. కానీ ఇది ప్రజల్ని నమ్మించడానికి, మోసం చేయడానికి సరిపోతుంది తప్ప తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి ఊరగబెట్టేది ఏమున్నది. ఆ రోజు ఇలా అందాల పోటీలు పెట్టిండ్రు. అందాల పోటీల గురించి ఇలా సోషల్ మీడియాలో ఎక్కడికక్కడ చూస్తే రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్ట మంట కలిపిండ్రు. గతంలో కేటీఆర్ గారు కార్ రేసింగ్ కార్యక్రమాన్ని తీసుకొచ్చినప్పుడు అది ఎలక్ట్రానిక్ కార్స్ ఇలా వచ్చి దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ ఏ ఇంట్లో చూసినా ఎలక్ట్రానిక్ కార్ కనిపిస్తుంది. కారణం అలా ఈ రేసింగ్ కార్ సిస్టంలో రావడం వల్లనే మన దేశానికి ఆకర్షితమై ఇలా మన దేశంలో ఎన్నో ఎలక్ట్రికల్ కార్లు వస్తున్నాయి. అంటే దానికి కారణం ఆ రోజు చేసినటువంటి కార్ల రేస్ కార్యక్రమం. దానిలో భాగంగా ఏది చేసినా కూడా ఈ రాష్ట్రం కోసం చేస్తే బాగుంటుంది, కాకుండా వాళ్ళ సొంతం కోసం, వాళ్ళ అవసరం కోసం చేస్తున్నటువంటి విషయాన్ని ప్రజలు బాగా గమనిస్తున్నారు. ఇవాళ వేసే భరోసా కూడా ఓన్లీ ఎలక్షన్ల కోసమే. ఈ ఎలక్షన్ల తర్వాత రైతు భరోసా ఉండదు, రైతు బంద్ ఉండదు, బోనస్ ఉండదు, ఏది ఉండదు. దాదాపు బోనస్ కూడా ఇలా 1100 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. రైతులందరికీ తెలుసు. రైతులు కాంట పెట్టుకున్నటువంటి రైతులకు కూడా డబ్బులు సరిగ్గా రావట్లేదు. ఇవన్నీ కూడా ప్రజలకు బాగా తెలుసు. కాబట్టి రేపటి స్థానిక సంస్థ ఎలక్షన్లో తప్పకుండా మీకు కర్రు కాల్చి వార్త పెట్టేది పక్క. మీ ఎలక్షన్ల భరోసాలు ఎవరు నమ్మరు, మీ ఎలక్షన్ల భరోసా ఎవరు నమ్మరు. గతంలో ఇచ్చినటువంటి హామీలు కొలనుపాకలో స్వయం మహిళా కుటీర పరిశ్రమలను ప్రారంభించిన సంతోష్ గౌడ్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో గడి ఆవరణలో ఎస్వీఆర్ ఎంటర్ప్రైజెస్ సింధూర్ ప్రొడక్ట్స్ స్వయం మహిళా కుటీర పరిశ్రమ ఆధ్వర్యంలో మ్యాప్ కర్రలు, ధూప్ స్టిక్స్, స్కబ్బర్ మిషన్లను భీమఖోని సంతోష్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంతోష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ కొలనుపాక గ్రామంలోని మహిళలు స్వయం శక్తితో తన కాళ్ల మీద తాను నిలబడి ఇతరులకు ఆదర్శంగా ఉండాలని, దీనికి గ్రామంలోని పెద్దల సహకారంతో 200 మందికి పని కల్పించే విధంగా చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇంకా కొన్ని రంగాల్లో మహిళలకు ఉపాధి కల్పించే విధంగా నా వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సుహాసిని, గీత, పావని, కవిత, అనిత, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో శ్రీమూర్తుల కోసం నేను ఒక కుటీర ప్రశ్న కింద చిన్న ఎన్నుకున్నాను. ఆ ఎన్నుకున్న 3 నెలల కింద ఒక మీటింగ్ పెట్టి ఏదో ఒకటి పని కల్పించాలనే ఉద్దేశంతో నా మంచి మనసుతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. దాన్ని డిలే ఎందుకు అయిందంటే, ఏదైనా చేసేటప్పుడు సంకల్ప బలం బాగుండి లేట్ అయినా కూడా పర్మనెంట్ ఉండాలని ఒక ఉద్దేశంతో నేను దాన్ని డిలే అయింది. అందులో భాగంగా మన మిషన్లు ఈరోజు మంచి రోజు ఉందనగా ఈరోజు పూజా కార్యక్రమం నిర్వహించడం. ఆ పూజా కార్యక్రమంలో 1 మాప్ కర్రల మిషన్, 2 స్క్రబ్బర్, 3 ధూప్ స్టిక్ ఈరోజు మొదలవుతుంది. ఈరోజు నుండి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ ట్రైనింగ్లో మినిమం ఒక 15 మంది నుండి 25 మందికి వర్క్ దొరుకుతుంది. ఒకేసారి మేము 200 మందికి నేను ఇవ్వలేను. నేను ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా, 200 మంది కావాలంటే స్టెప్ బై స్టెప్ దీని బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతుంటే, మార్కెటింగ్ చేసుకుంటూ పోతుంటే మనకు 200 మందికైనా ఉపాధి కల్పించడానికి లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టినా. దయచేసి ప్రతి ఒక్కరు గ్రామస్తులు, ఈ ఆడపిల్లలకి అందరూ పెద్దలు, అన్ని పార్టీలు, ఆల్ పార్టీల వాళ్ళు ప్రతి ఒక్కరిని పిలిచి పెద్ద కార్యక్రమం ముందట్లో భవిష్యత్తులో పెట్టబోతున్నా. అది కూడా ఎందుకు అంటే, ఇదంతా సేల్ రావాలంటే
పెద్ద ఎత్తున కార్యక్రమం చేసుకుంటే ఒక కలెక్టర్ గారితో ఓపెన్ చేసుకోగలిగితే మీకు మా 200 మందికి పని కలిపి వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారు. ఆ సహాయం కోసం పెద్ద కార్యక్రమం చేద్దాం, అతి త్వరలో చేద్దాం. వీలైతే ఈ మంత్ ఎండింగ్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో చేసుకోవడానికి నేను దానికి కావాల్సిన మెటీరియల్ తెచ్చిపెడుతున్నాను. భగవంతుడు ఆశీర్వదిస్తే నా కొలంపాక ఆడపిల్లలందరికీ పని కల్పించాలని నేను ముందుకెళ్తానని మీ అందరి ఆశీర్వాదంతో భగవంతుని ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. చిన్న ఏజ్ అయినా కానీ మనకు మహిళలకు ఏదో ఉపాధి కల్పించాలని ఒక పట్టుదలతోటి నిలబడి మనకి మిషనరీ తీసుకొచ్చి మహిళలకు అందజేయడం జరిగింది. ఇక్కడ ఇది పని కల్పించి మరీ మార్కెటింగ్ కూడా చేయాలనేసి మన మహిళలకు ఒక సూచనగా తెలియజేస్తున్నాము. అందరు ఈ కార్యక్రమంలో అందరు భాగంగా అందరు తన వంతు కృషితో చేయాలని మనవి చేయించున్నాము. గారు మనకు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మన గ్రామంలోనే మీకు మిషన్లు తెచ్చి నేను పని కల్పిస్తా అని చెప్పి మాట ఇచ్చిన విధంగా ఈరోజు మిషన్లు తేవడం జరిగింది. ఈరోజు నుంచి పని చేయడం కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మహిళలందరికీ నాతోటి స్నేహితులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేము మహిళలము చాలా బాధాకరంగా పనులు లేక నిరుత్సాహపడుతున్న టైంలో అన్నగారైన సంతోష్ అన్న గారు వచ్చి మీకు ధైర్యం ఇచ్చి చేయూతనిచ్చి మీకు మనోధైర్యాన్ని ఇస్తారా, పనిని కల్పిస్తా, మీరు ఎక్కడికి పోయి కష్టపడాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఈ ఊర్లోనే బ్రతుకుదడానికి నేను మిషన్లు తెస్తాను, అది చేసి మనము మంచి మార్కెటింగ్ చేసి మన బిల్స్ ఎక్స్పైర్ చేస్తే మంచిగా మీకు అభివృద్ధి జరుగుతుందిరా, మీకు ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉండవు, మీ ఫ్యామిలీని కూడా చూసుకోవచ్చు అని అన్నగారు ధైర్యం ఇవ్వడంతో మేము చాలా ఆనందంగా అనుకున్నాము. ఈరోజు అనుకున్న విధంగా అన్నగారు అన్న మాటే కాకుండా ఈరోజు నిజం చేసి మిషన్లను తీసుకొచ్చి వాటిని మనం ముందుంచి చేయూతనిచ్చాడు. మనం ఆనందంగా అన్ని మిషన్లు నేర్చుకొని వర్క్ చేసి మార్కెటింగ్ చేయవలసిందిగా కోరుతున్నాను. పెద్దపల్లి జిల్లాలో 466 ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్. రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ పెద్దపల్లి జిల్లా చందాపల్లి మరియు రాంపల్లి గ్రామాల్లో జరిగిన 466 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రులు దూదిల్ల శ్రీధర్ బాబు, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రకాష్, ఎమ్మెల్యే విజయ రమణారావు, గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించబడి అసంపూర్ణంగా వదిలిన ఇండ్లకు నూతనంగా మా ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఈ ప్రారంభోత్సవాలు చేయడం జరిగిందన్నారు. పేదలకు అండగా ఉండే ప్రభుత్వ లక్ష్యానికి ఇది అనువైన ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ లబ్ధిదారులతో ముచ్చటించారు. ముఖ్యంగా సన్నబియ్యం పథకంపై మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న సన్నబియ్యంలో పురుగులు ఉన్నాయి అనే నిరాధార ప్రచారంపై ప్రజలు అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఒక లబ్ధిదారు ముచ్చటగా ఇలా వ్యాఖ్యానించారు. సన్నబియ్యంలో పురుగులు లేవు సార్ అని చెప్పిన వాళ్ళ నోట్లోనే పురుగులు ఉన్నాయి అని అన్నారు. ఈ మాటలు విని ప్రజల చైతన్యం పట్ల ఎమ్మెల్యే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అబద్ధ ప్రచారాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని, ప్రజలే వారికి తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నూతనంగా ఏర్పాటైన 4 పోలీస్ స్టేషన్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు మంత్రులు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు మంజూరైన పోలీస్ స్టేషన్లను రాష్ట్ర మంత్రులు దూదిల్ల శ్రీధర్ బాబు, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్, భానుప్రసాదులు, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ షా ఐపీఎస్, పెద్దపల్లి కలెక్టర్ కోయ హర్ష, పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్లు తదితరులతో కలిసి నూతనంగా మంజూరైన ఎలిగేడు పోలీస్ స్టేషన్, పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు. నూతనంగా పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు మంత్రి, ఎమ్మెల్యే చేసిన ప్రయత్నం, కృషి ఫలితంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలోనే 4 పోలీస్ స్టేషన్లను మంజూరు చేయడం జరిగిందని, ఇది గొప్ప విషయమన్నారు. నూతనంగా ఏర్పడిన పోలీస్ స్టేషన్లో అధికారులకు సిబ్బంది అనుభవం కలిగిన వారిని ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా వారికి క్రైమ్పై, రిసెప్షన్ డ్యూటీస్లపై సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ VRR కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యులు అనారోగ్యంతో సింగరేణి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినప్పుడు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సింగరేణి హాస్పిటల్ కు వెళ్లినప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్మిక కుటుంబాల ద్వారా CITU దృష్టికి తీసుకువచ్చినందున ఇట్టి సమస్యల పరిష్కరించుట కొరకై తమరికి తెలియజేస్తున్నామన్నారు నాయకులు. డిస్పెన్సరీలలో రక్త పరీక్షల కిట్లు అందుబాటులో ఉంచాలి. BP, షుగర్ అని PME కార్మికులను ఫిట్ ఇవ్వకుండా ఆపరాదు. పెరిగిన ధరలకు అనుగుణంగా నీమ్స్ టరిఫ్ రేట్లు పెంచాలి. కార్మికులకు అక్రమ మెడికల్ రికవరీలు ఆపాలి. గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ మిషన్లు, చిన్నపిల్లలకు ఇంక్యుబులేటర్లు ఏర్పాటు చేయాలి. డిస్పెన్సరీ ఏరియా ఆసుపత్రులలో ల్యాబ్ టెక్నీషియన్స్, ఎక్స్రే టెక్నీషియన్స్, స్కావెంజర్స్, ఇతర పారామెడికల్ సిబ్బందిని నియమించాలి. పేషెంట్లను రిఫరల్ చేసినప్పుడు కంపెనీ అంబులెన్స్లో పంపించాలి. గతంలో వలె స్పెషలిస్ట్ డాక్టర్లను ప్రతి వారం విజిటింగ్ పద్ధతిని కొనసాగించాలి. డిస్పెన్సరీలలో బెడ్ల సంఖ్య పెంచాలి. L1 మందులు కాకుండా నాణ్యమైన మందులు సప్లై చేయాలి. రిటైర్డ్ కార్మికులకు 3 నెలలకు సరిపడా మందులు ఇవ్వాలి. రిఫరల్ వ్యవస్థను మెరుగుపరచాలి. రిఫరల్ వెళ్లే ఆసుపత్రులలో జనరల్ వార్డు కాకుండా స్పెషల్ వార్డు సౌకర్యం కల్పించాలన్నారు. రిఫరల్ కార్మికులతో పాటు డిపెండెన్స్ కు బస్ ఛార్జీలు కాకుండా కారు ఛార్జీలు చెల్లించాలని పేర్కొన్నారు. ప్రతి ఏరియా ఆసుపత్రిలో క్రచ్ ఏర్పాటు చేయాలి. ఆసుపత్రి సిబ్బందికి దుస్తులు మార్చుకునేందుకు రిఫ్రెష్ రూమ్ ఏర్పాటు చేయాలి. వార్డు బాయ్లు రిఫరల్ కేసులకు వెళ్ళినప్పుడు పాత పద్ధతిలో వలె ఓడిస్ సిస్టమ్ కొనసాగించాలి. నర్సింగ్ సిబ్బందికి కోల్ ఇండియా మాదిరి 5,000 రూపాయల డ్రెస్సింగ్ అలవెన్స్ ఇవ్వాలి. వర్షాకాలం సమయంలో డిస్పెన్సరీలలో నెబులైజర్స్, రక్త పరీక్షల కిట్లు అందుబాటులో ఉంచాలి. ప్రతి అంబులెన్స్ లో ఫస్ట్ ఎయిడ్ పర్సన్ ను అందుబాటులో ఉంచాలి. ప్రతి గనిపై అంబులెన్స్ ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందుబాటులో ఉంచాలి. ఏరియా ఆసుపత్రులలో క్యాత్ ల్యాబ్ సౌకర్యం కల్పించాలి. సంబంధిత డిస్పెన్సరీ మరియు ఏరియా హాస్పిటళ్లలో నాణ్యమైన వైద్యం అందించడం కొరకు నూతన ఎక్విప్మెంట్ తెప్పించి టెక్నీషియన్లను ఏర్పాటు చేసుకుని డాక్టర్లను, వైద్య సిబ్బందిని పర్మనెంట్ గా ఉండే విధంగా శాలరీ ప్యాకేజ్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకోగలరని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు తుమ్మల రాజిరెడ్డి, SCEU CITU రాష్ట్ర అధ్యక్షులు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రతి ఊరున, ప్రతి వాడన నిర్వహించాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా స్థాయిలో అంబేద్కర్ నగర్ లో శ్రీ మందకృష్ణ మాదిగకి పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. చిన్న పిల్లల గుండె జబ్బుల కోసం, తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసిన వారి తల్లులకు 10 లక్షల నష్టపరిహారం, కుటుంబ సభ్యులకు ఉద్యోగం గురించి, SC, ST, BC, మైనార్టీ వర్గాల ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్ల కోసం పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా వచ్చే నెల 7వ తారీఖు నాడు MRPS 31వ ఆవిర్భావ దినోత్సవం జరపబడుతుంది. కావున ప్రతి పల్లెలో, ప్రతి మండలంలో MRPS జెండా ఎగరవేయాలని, ప్రతి కుల సంఘాల అధ్యక్షులను, గ్రామంలో ప్రజా ప్రతినిధులను సన్మానం చేయాలని కోరారు. వారి ఆదేశాల మేరకు జాతీయ నాయకులు మందా కుమార్ మాట్లాడారు. ఇట్టి కార్యక్రమానికి సభాక్షతన భక్తుల చంద్రమౌళి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎనకంద లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు మల్లికారి యాదగిరి, MRPS నాయకులు పరశురాములు, రాజు, హుస్నాబాద్ MRPS నాయకులు తదితరులు పాల్గొన్నారు. బీబీనగర్ PRG గార్డెన్ లో 717 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను అందజేసిన భువనగిరి ఎమ్మెల్యే. బీబీనగర్ PRG గార్డెన్స్ లో 717 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు. ఈ సందర్భంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు ఇళ్ల నిర్మాణ పత్రాలు పంచడం సంతోషమని, గత కాంగ్రెస్ హయాంలో కట్టించిన ఇందిరమ్మ ఇండ్లే తప్ప 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టించలేదన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేకపోయినా ప్రతి నెల వడ్డీ అసలు 6,500 కోట్లు చెల్లిస్తూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం అందజేస్తున్నామని పేర్కొన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. చాలా సంతోషం. ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు జరుపుకుంటున్నాం. అంటే ఇట్లాంటి కార్యక్రమంలో పాల్పంచుకోవాలంటే నిజంగా అదృష్టం ఉండాలి. చిన్న విషయం కాదు. 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ రోజు రామన్నపేటకి వెళ్ళి నేను కూడా ఎమ్మెల్యేకు ఆశావాహునిగా ఉంటే టికెట్ ఇస్తారనే ఆలోచన ఉండే. మా ప్రాంతంలో అంతా నువ్వే ఎమ్మెల్యే సార్ అన్నారు. అప్పుడు పెద్దలు పురుషోత్తమ రెడ్డి ఉండే, ఇక తర్వాత లేదని చెప్పిర్రు. సరే నేను కూడా తయారు లేకుంటే ఆ రోజు కాంగ్రెస్ వచ్చింది. ఒక సువర్ణ యుగం, ఒక 10 ఏళ్ళు నడిచింది. ఆ రోజు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆ రోజు ఆయన వెంబడి ఉండి చూసినాం కాబట్టి ఆ రోజు ఇందిరమ్మ ఇండ్లు చూసినాము. ఈ దేశంలో ఎక్కడ కట్టనట్టుగా ఒక్క ఉమ్మడి రాష్ట్రంలో 45 లక్షల ఇండ్లు ఈ రాష్ట్రంలో కట్టింది, ఉమ్మడి రాష్ట్రంలో. ఆ తర్వాత అంటే ఆ రోజు అన్ని కార్యక్రమాలు జరిగినాయి. 45 లక్షల ఇల్లు ఉమ్మడి రాష్ట్రంలో ఇస్తే అడిగినోనికల్లా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. ఒక్కొక్క దగ్గర 100, 50, 20 ఎన్ని ఇళ్ళు అంటే అన్ని ఇచ్చిర్రు. ఇచ్చిన వాళ్ళు ఇంకా సగం మంది కట్టుకోలేదు. అంటే ఆ విధమైన ప్రభుత్వం ఆ రోజు చూసినాం. మనకు సంబంధించిన బునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు ఆ రోజు శాంక్షన్ అయినాయి. ఒడ్లు సకాలంలో మరి మార్కెట్ యార్డ్ల ద్వారా, ఐకేపీ సెంటర్ల ద్వారా మొదటిసారి కొనుగోలు ఆ రోజు జరిగింది. మళ్ళా మధ్యలో 10 ఏళ్ళు మరి ఏమైందో వాళ్ళకి ఏమైందో తెలియదు, ఏం దాపరించిందో. మరి ఓ ధనిక రాష్ట్రంలో మరి కనీసం సోయి లేకుండే మరి పేదోడు, రైతులు, మధ్యతరగతి ఇల్లు లేని వాళ్ళ గురించి కనీస ఆలోచన కూడా చేయలే. 10 ఏళ్ళు ఈ ధనిక రాష్ట్రంలో ఇల్లు ఇవ్వలే. మీరు చెప్పండి, ఇల్లు వచ్చినాయా ఎవరికన్నా? గత 10 ఏళ్ళల్లో వచ్చినాయా? ఒక్క ఇల్లు ఇవ్వలే. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలే, కానీ డబల్ బెడ్రూమ్ కడతామన్నారు. బీబీనగర్లో ఎన్ని కట్టిర్రు? 11 కడితే ఎడికి సరిపోతాయి. కొండమడుగులు ఎన్ని కట్టిర్రు? రాజేష్ బాబు చెప్పాలి. ఆడే పడా ఉన్నాయి. కాంట్రాక్టర్ అయినా ఉందా? ఆ కాంట్రాక్టర్ కడితే పైసలు కూడా ఇవ్వలేదంట. 33 ఇండ్లు ఆడ 33, ఈడ 11, 44 ఇండ్లు కట్టడానికి 10 ఏళ్ళు తీసుకురు. సగమే కాలే. ఆ కట్టిన కాంట్రాక్టర్ బిల్లులు కూడా ఇవ్వలే. ఈరోజు మీరు చూస్తున్నారు ఒక పండుగ వాతావరణంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక 10 ఏళ్ళు మన అప్పులలో ముంచితే కూడా పైసలు లేని రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మన గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు ఈరోజు మనకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు ఇండ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. మీ అందరినీ కూడా పిలుచుకొని ఈరోజు దీపారాధన చేసినాం. జ్యోతి ప్రజ్వలన అంటారు. జ్యోతి ప్రజ్వలన ఎప్పుడు చేస్తాం? ఓ పండుగ రోజు చేస్తాం. దీపావళి చేస్తాం, దసరాకి చేస్తాం, సంక్రాంతికి చేస్తాం, ఉగాదికి చేస్తాం. ఈరోజు పండుగ వాతావరణం కాబట్టి ఆడ బంతి పూలు ఇట్లా పెట్టి మంచిగా దీపారాధన చేసుకొని మీ అందరినీ పిలుచుకొని ఈరోజు అందరం కలిసి మాట్లాడుకొని ఇందిరమ్మ ఈ యొక్క ప్రొసీడింగ్స్ ధ్రువపత్రాలు తీసుకొని అందరం కలిసి భోజనాలు చేసి, మేము మీతో పాటే భోజనాలు చేసి ఈ యొక్క మంచి కార్యక్రమంలో పాల్పంచుకోవాలనే ఆలోచన చేస్తూ అక్కడ భువనగిరి మండలం టౌన్లో 3,500 మందితోటి కలిసి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే పట్టాల కార్యక్రమం నేను, కలెక్టర్ గారు, మరి అడిషనల్ కలెక్టర్ గారు కూడా మేమందరం పాల్పంచుకొని చేస్తే చాలా సంతోషం అనిపించింది. ఆ తర్వాత మరి పోచంపల్లిలో చేసినాం, ఆ తర్వాత ఒలిగొండలు చేసినాం. ఈరోజు ఆఖరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపానికి గురై పారిశుద్ధ్య కార్మికుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలో గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు గంధమల్ల పోచయ్య ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపానికి గురై లట్టపీసు చెట్టు ఆకు పసరు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం కొలనపాకలో చోటు చేసుకుంది. స్థానికులు పోచయ్యని గమనించి హుటాహుటిన ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందజేశారు. ఈ సందర్భంగా గంధమల్ల పోచయ్య మీడియాతో మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో గత 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు.
చేస్తున్నాను. ఇల్లు లేక పూరి గుడిసెలో ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాను. ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, పట్టాలు ఇస్తారని ఆశతో ఉంటే తీరా ఇందిరమ్మ ఇల్లు పట్టా ఇవ్వకపోవడంతో మనస్తాపానికి లోనై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోచయ్య తెలిపారు. వెంటనే ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య స్పందించి నాకు ఇల్లు మంజూరు చేయాలని మీడియా ముఖంగా కోరారు. ఇల్లు రాలేదని నాకు కదా ఇల్లు ఉందని చెప్పి గ్రామ పంచాయతీ సెక్రటరీ భాష వీళ్ళందరికీ వచ్చి ఇల్లు నీకు లేదు, నువ్వు గ్రామ పంచాయతీ పని చేసినా కానీ మేము వేరే వస్తాం అని చెప్పి పేరు కొట్టేసి వేరేలో పెట్టాడు. అలా ముంగనే సెక్రటరీ అలా వచ్చాడు, తక్కువ వెళ్ళలేక ముగ్గుతున్నాడు. నా పేరు ఎందుకు రాలంటే నీకు రాదు, ఆధార్ వేసుకొని తీసుకోమని చెప్పి భాష ఇలా అంతే పేరు కొట్టింది. వాళ్ళ మీద మీ మీద మంద అవుతుందని చెప్పి అలా లొల్లి పెట్టినా నీళ్ళు ఇప్పినా గ్రామ పంచాయతీ కాడ మంద అయినా గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళ మీదేముంది కథ అంతా. వేరే వాళ్ళకి నీళ్ళ 30 ఏళ్ళ కింద పని చేస్తున్నా సార్, నీళ్ళకి వచ్చిందంటే నీకు గుద్దవలసి ఉంది. రాదు నీకు ఏం చేసుకోవచ్చు తాపు. గ్రామ పంచాయతీ సెక్రటరీ భాష అని ఉన్నాడు మొత్తం నాకు ఇల్లు రాదని చెప్పాడు. అంటే నేను చేసుకొని మా మంద అయినా గ్రామ పంచాయతీ కానీ తగిన మందు సార్ కూడా ఫోన్ చేసిన. నేను సఫాయి పని చేస్తా కానీ నీళ్ళ మీద పెట్టిందా నీళ్ళ కూడా చేయనన్నా. ఎంపీపీ నాది ఎంపీపీ ఏమన్నా అంటే మీ సాలే కొట్టేసింది నాదేం లేదని భాష అన్నాడు. వాళ్ళు సాలే కొట్టేసిన పేరు నాదేముంది, గుద్దవలసి ఉన్నాడట. నేను అట ఎమ్మెల్యే తాగడం కానీ ఇది రాసి పంపాలగా వీళ్ళు ఉన్న సాలతానే కథ అంతా. భాష చెన్నీడు అందులో ఉన్నాడు మొత్తం అంతా సిబ్బంది మొత్తం వాళ్ళు ఉన్న సాలతానే ఉంది కథ అంతా. మొన్న వచ్చిన కొత్త ఆయన వచ్చాడు, పాత కొత్త ఆయన నిన్యాలు వచ్చిన ఆయన ఏం తప్పలేదు. పాత ఆయన చేసాడు రామకృష్ణ. నేను చెప్పిన ముంగడ ఉడి పెట్టుకొని సత్తా అన్న ఎంపీపీ సావుగా ఇంకా నరసింహ నన్ను సావుకు మీ ఇల్లు తాస్తుంది, నీ పేరు ఎట్లా అయినా అని చెప్పి ఆయన కూడా చెప్పాడు నరసింహుడు. నువ్వు రావుకు నీకు రావాల్సిందే, ఊరు మొత్తం నీకు రావాల్సిందే అని కానీ ఊరు మొత్తం చెప్తున్నాడు. ఎంపీపీ అంటే ఏమో నేను ఎంపీ కూడా అన్నా మరి ఎట్లయితే తెలియదు. మరి నాకు రాదు రాదట అందరికి వచ్చి నాకు ఇంతవరకు ఇప్పుడు కూడా ఆయన అంటున్నారు. మరి ఏం చేయాలి చెప్పు. నాకు గుళ్ళగడ్డకు పోయినా ఏం తెలిసి ఇచ్చిండో మన కడుపు చెక్ చేసి మళ్ళీ ఇల్లు వస్తుంది ఆకు దాచుకో రోడ్ పేసి ఆకు దాస్తుంది దానికి తాగిన మాట సాయం లోపల గ్లూకోజ్ పెట్టింది పైకి పెట్టింది. ఇందిరా మీద రాలేదని చెప్పింది. అన్నకు రాట గ్రామ పంచాయతీ సిబ్బంది మీద మొత్తం ఉడకాలి మొత్తం వాళ్ళకి రాసి మొత్తం నాకు రాలే సెక్రటరీ ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఆలోచనలు ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు గద్దర్ ఫౌండేషన్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఆలోచనలు ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు గాను గద్దర్ ఫౌండేషన్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 కోట్లు మంజూరు చేసింది. ఫౌండేషన్ కు అవసరమైన నిధులు కేటాయిస్తామని గతంలో జరిగిన గద్దర్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమం సాంస్కృతిక రంగంపై తనదైన ముద్ర వేసిన గద్దర్ సేవలకు గుర్తింపుగా ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతోంది. అయితే ముందు గద్దర్ జయంతి వేడుకల కార్యక్రమాల నిర్వహణలోనూ గద్దర్ ఫౌండేషన్ కు భాగస్వామ్యం కల్పిస్తూ మరో ఉత్తర్వును కాంగ్రెస్ సర్కార్ జారీ చేసింది. మరోవైపు గద్దర్ పేరుతో సినీ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ హైటెక్స్ వేదికగా జరిగే వేడుకల్లో విజేతలకు అవార్డులను అందించి సత్కరించనున్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ అవార్డుల ప్రధానోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అయితే ఈ అవార్డుల ప్రధానోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మేయర్ విజయలక్ష్మితో పాటు పలువురు నేతలు పాల్గొననున్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TNN TV.
సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.